ఇంట్లో ఏం పూజ ఉన్నా అందరూ తప్పకుండా చింతపండు పులిహోర చేస్తారు. సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత రైస్ని కూడా కడిగేసి పెట్టుకోవాలి. ఒక పక్కన అన్నం అవుతూ ఉంటుంది, ఇంకో పక్కన మనం నానబెట్టుకున్న చింతపండుని చిక్కగా పిండుకొని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. దాంట్లోనే కరివేపాకుని, బెల్లం ముక్కని, జీలకర్ర మెంతి పౌడర్ని, ధనియా పౌడర్ని, పసుపుని, ఉప్పుని, ఆయిల్ని అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అన్నం అయిన తర్వాత ఒక బేసన్లోకి వేసుకొని చల్లార పెట్టాలి. అన్నంలోకి కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని అన్నంకంతా పట్టించుకోవాలి. చింతపండు పులుసు ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కకు పెట్టండి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కాజు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని, పసుపుని, ఉప్పుని వేసుకొని మిక్స్ చేయండి. అన్నంలోకి ముందుగా చల్లార పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మిక్స్ చేసి తర్వాత తాలింపు కూడా వేసుకొని మిక్స్ చేసామంటే సింపుల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది.